వేరే అమ్మాయితో ప్రేమలో పడి భార్యను విడాకులు అడిగిన భర్తకు భార్య పెట్టిన కండిషన్ వింటే, భర్త ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చేసరికి వాళ్ల భార్య భోజనం వడ్డిస్తూ ఉంది. భర్త ఆమె చేయి పట్టుకుని నీతో ఒకటి చెప్పాలి అని అన్నాడు. ఆమె కూర్చుని నిశ్శబ్దంగా భోజనం చేస్తుంది. ఆమె కళ్లలో బాధని భర్త గమనించాడు. అతను ఆమెతో ఒక విషయం గురించి మాట్లాడాలి అనుకుంటున్నాడు. కాని ఆమెకి ఆ విషయం ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఎలాగైనా ఆమెకి ఆ విషయం చెప్పాలి. చివరికి ఇలా చెప్పాడు. భర్త నాకు విడాకులు కావాలి అని ప్రశాంతంగా తనతో అసలు విషయం చెప్పాడు. భార్య ఆ మాటలకి బదులుగా ఎందుకు అని మామూలుగా అడిగింది. భర్త ఆమె ప్రశ్నను పట్టించుకోకుండా సమాధానం ఏమీ ఇవ్వలేదు. భార్యకి కోపం వచ్చింది. ఆమె ఒక వస్తువుని దూరంగా విసిరేసి మీరు ఒక మనిషేని అని భర్త మీద గట్టిగా అరిచింది. ఆ రాత్రి వాళ్ళిద్దరూ మాట్లాడుకోలేదు. ఆమె బాగా ఏడ్చింది. భర్త ఎందుకు విడాకులు అడుగుతున్నాడు, అసలు ఏమి జరిగిందో తను తెలుసుకోవాలి అనుకుంది. భర్తని గట్టిగా అడిగింది. భర్త ఆమెకి సమాధానం ఇలా చెప్పాడు. భర్త నేను జాను అనే అమ్మాయిని ప్రేమించాను, నాకు నీ పైన ప్రేమ లేదు. ఆ మాటలు విన్న తాను చాలా బాధపడింది. ఒక్క నిమిషం ఏమవుతుందో తనకేం అర్థం కాలేదు. భర్త గిల్టీ ఫీలింగ్ తో నాకు నువ్వు విడాకులు ఇవ్వడానికి ఒప్పుకునేందుకు నువ్వు ఉండడానికి సొంత ఇల్లు, కారు మరియు నా సంస్థలో 30% వాటా ఇస్తా అని అగ్రిమెంట్ పేపర్లు తనకి ఇచ్చాడు. భార్య చాలా కోపంతో ఆ పేపర్లను చింపేసింది. ప్రేమని ఎప్పటికీ కొనలేరు అని గట్టిగా ఏడ్చేసింది. భర్తగా తన లైఫ్ లో ఒక తెలియని వ్యక్తిగా ఆమె జీవితంలో 10 సంవత్సరాలు ఉన్నాడు. అతని భార్య సమయం వృధా చేశానని బాధపడుతున్నాడు. అతను తన భార్యని అర్థం చేసుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. కాని అతను జానుని మాత్రమే ప్రేమిస్తున్నాడు. ఏడుస్తున్న తన భార్యను చూస్తే అతనికి జాలి వేసింది. ఆ విడాకులు రావడానికి కొన్ని వారాలు పడుతుంది. మరుసటి రోజు అతను చాలా ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. అతని భార్య టేబుల్ వద్ద ఏదో రాస్తూ కనిపించింది. అతను భోజనం చేయలేదు. కాని అతనికి వెంటనే నిద్ర పట్టేసింది. ఎందుకంటే ఆ రోజంతా అతని లవర్ జానుతో కలిసి రోజంతా తిరగటం వల్ల బాగా అలసిపోయి త్వరగా నిద్రపోయాడు. అతను నిద్రలేచేసరికి తన భార్య అక్కడే టేబుల్ దగ్గర ఇంకా రాస్తూ కనిపించింది. అతను తన భార్యని పట్టించుకోకుండా పక్కకు తిరిగి మళ్లీ నిద్రపోయాడు. ఉదయం ఆమె విడాకులకు సంబంధించి కొన్ని షరతులు చెప్పింది. ఆమె అతని నుండి ఏమీ కోరుకోవడం లేదు. కాని విడాకులకు ముందు 1 నెల రోజుల పాటు అతను తనతో పాటు ఉండాలని చెప్పింది. ఆ నెలలో మనం సాధ్యమైనంతవరకు సాధారణమైన జీవితాన్ని గడపాలి అని అంది. ఆమె కారణాలు చాలా సాధారణంగా ఉన్నాయి. వాళ్ల కొడుకుకు 1 నెల రోజుల్లో పరీక్షలు ఉన్నాయి. వాళ్ల విడాకుల వల్ల తన చదువుకు ఇబ్బంది కలగకూడదని ఆమె ఎలా కోరుకుంటుంది? అందుకే తను వాళ్ల భర్తని 1 నెల రోజులు గడువు అడిగింది. నాకు అంగీకారమే అని వాళ్ల భర్త ఆమెతో చెప్పాడు. కాని ఆమె అతన్ని మరొకటి అడిగింది. ఆమె అతనికి గుర్తు చేస్తూ ఇలా అడిగింది. మీరు మన పెళ్లి రోజున నన్ను మన పెళ్లి గదిలోకి ఎలా తీసుకువెళ్లారో గుర్తుందా అని అడిగింది. ఆమె ఈ 1 నెల రోజుల వ్యవధిలో ప్రతిరోజు ఉదయం ఆమెని ఎత్తుకుని వాళ్ల బెడ్రూమ్ నుండి హాలు వరకు తీసుకువెళ్లారని కోరింది. అప్పుడు అతడు ఆమెకి మతిపోయిందా అని అనుకున్నాడు. వాళ్లు కలిసి ఉండే చివరి రోజుల్లో తాను అతన్నే అడిగిన చివరి కోరిక కదా అని తన భార్య చెప్పిన దాన్ని ఒప్పుకున్నాడు. అతను ఆమెతో విడాకులు, అతని భార్య చెప్పిన షరతులు గురించి అతను లవర్ జానుకు చెప్పాడు. ఆమె గట్టిగా నవ్వింది. ఆ నవ్వుకి అర్థం లేనట్లుగా భావించాడు. నీ భార్య నీకు విడాకులు ఇవ్వడం ఇష్టం లేక ఇలా ఏవో నాటకాలు ఆడుతుంది అని జాను అతనితో అంది. విడాకులు ఒప్పందం దగ్గర నుంచి అతనికి, అతని భార్యకు ఎలాంటి శారీరక సంబంధం లేదు. మొదటి రోజున తాను తన భార్యని ఎత్తుకున్నప్పుడు అది వాళ్ళిద్దరి మధ్య మోటుతనంగా అనిపించింది. హే నాన్న అమ్మని ఎత్తుకున్నాడు అని వాళ్ల అబ్బాయి సంతోషంతో అరుస్తూ చప్పట్లు కొట్టాడు. ఆ అబ్బాయి మాటలు అతనికి బాధను కలిగించాయి. అలా ఎత్తుకుని తీసుకువెళుతున్నప్పుడు ఆమె కళ్ళు మూసుకుని నెమ్మదిగా తనతో ఇలా చెప్పింది. మన విడాకుల గురించి నేను మన అబ్బాయికి చెప్పలేదు. అతనికి కొంత బాధ కలిగినా నవ్వాడు. అతను ఆఫీస్కి వెళ్తున్నాడని ఆమె తలుపు దగ్గరికి వచ్చింది. ఆమె ఆఫీస్ బస్సు కోసం ఎదురు చూస్తుంది. తాను ఆఫీస్కు ఒక్కడే ఒంటరిగా కారులో వెళ్లిపోయాడు. 2వ రోజున వాళ్ళిద్దరికీ మరింత తేలికగా అనిపించింది. ఆమె తల తన గుండెని తాకుతుంది. ఆమె దగ్గర సువాసన తనకి తెలుస్తుంది. తాను కొంతకాలంగా తన భార్యను గమనించలేదు అని అనుకున్నాడు.
ఆమె వయస్సుపై పడుతుందని అతను గ్రహించాడు. ఆమె ముఖం మీద ముడతలు కనిపిస్తున్నాయి. ఆమె జుట్టు ఎగురుతుంది. మన వివాహం మూల్యం చెల్లిస్తున్నాను అని అనుకుంటున్నారా అని భర్తని భార్య అడిగింది. అలా అడగగానే ఒక నిమిషం పాటు ఆలోచిస్తూ తాను ఆశ్చర్యపోయాడు. 4వ రోజు తాను ఆమెను ఎత్తుకున్నప్పుడు వాళ్ల ఇద్దరి మధ్య దగ్గరితనం, అన్యోన్యత అతనికి కనిపించింది. ఈ అమ్మాయితోనేనా నేను 10 సంవత్సరాలు జీవించిందని అని అతనికి అనిపించింది. 5వ మరియు 6వ రోజున వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుందని తాను తెలుసుకున్నాడు. తాను ఈ విషయం గురించి జానుకి చెప్పలేదు. ఇలా 4 రోజులు తన భార్యను తీసుకుని వెళ్లడం సులభంగా మారిపోయింది. బహుశా రోజు ఇలా చేయటం వల్ల తనకు తానే బలంగా, దృఢంగా అనిపించాడు. ఒక ఉదయం తాను ఏ డ్రెస్ వేసుకోవాలో వెతుకుతుంది. తాను కొన్ని డ్రెస్సులు ట్రై చేసి మెడ చుట్టూ ప్రేమగా, సహజంగా వేసింది. అతను ఆమెని గట్టిగా పట్టుకున్నాడు, అచ్చం వాళ్ల పెళ్లి రోజులాగా. కాని ఆమె చాలా తేలికగా ఉండటం వలన అతనికి చాలా బాధగా అనిపించింది. చివరి రోజున అతను ఆమెను తన చేతులతో ఎత్తుకున్నప్పుడు అతను ఒక్కో అడుగు వేయడానికి తనకు చాలా భారంగా అనిపించింది. వాళ్ల అబ్బాయి స్కూలుకు వెళ్లిపోయాడు. అతను వాళ్ల భార్యను మరింత గట్టిగా పట్టుకుని తనతో ఇలా చెప్పాడు, మన జీవితంలో సాన్నిహిత్యం, అన్యోన్యత లోపించాయి అని చెప్పాడు. తర్వాత అతను ఆఫీస్కి వెళ్లిపోయాడు. కారు నుండి వేగంగా దిగి డోరు కూడా వేయకుండా ఆఫీస్ లోపలికి వెళ్లాడు. అతనికి భయం వేసింది. ఎందుకంటే ఆలస్యం అయ్యే కొద్దీ తన మైండ్ మళ్లీ చేంజ్ అయిపోతుంది ఏమో అని. అతను జాను ఉండే క్యాబిన్ కి వెళ్లాడు. సారీ చెప్పి అతను తన భార్య నుండి విడాకులు తీసుకోవడం లేదని చెప్పాడు. జాను అతని వైపు ఆశ్చర్యంగా చూసి తన ఎదుటిపై చేయి వేసింది. నువ్వు బాగానే ఉన్నావు కదా అని అడిగింది. అతను తన నుదుటి మీద ఉన్న ఆమె చేతిని తీసి, సారీ జాను, నేను నా భార్య నుండి విడాకులు తీసుకోవడం లేదు. మా వివాహ జీవితం నాకు విసుగుగా అనిపించేది. ఎందుకంటే నాకు తనకి ప్రేమ విలువ, గొప్పతనం తెలియలేదు. మేము ఎప్పుడూ ప్రేమగా మాట్లాడుకోలేదు. అందుకే మాకు ఎలా కలిసి జీవించాలో అర్థం కాలేదు. ఎప్పుడైతే నేను తనని అలా ఎత్తుకుని తీసుకెళ్లడం మొదలుపెట్టానో అప్పుడే నాకు అర్థమైంది, తను చనిపోయేదాకా నేను తనని అలాగే చూసుకుంటానని, అచ్చం మా పెళ్లి రోజులాగానే. జాను హఠాత్తుగా లేచి అతనిని ఒక చెంప దెబ్బ కొట్టింది. ఏడుస్తూ తనని బయటకు పంపి తలుపు వేసింది. ఇక అతను ఇంటికి వెళ్తూ దారిలో పూల దుకాణం వద్ద తన భార్య కోసం ఫ్లవర్ బొకే ఆర్డర్ ఇచ్చాడు. కార్డు మీద ఏమీ రాయాలి అని సేల్స్ గర్ల్ అతన్ని అడిగింది. అప్పుడు అతను నవ్వుతూ, మరణం మనల్ని దూరం చేసే వరకు నేను నిన్ను మోయాలి అని అనుకుంటున్నాను అని రాయమని చెప్పాడు. ఆ సాయంత్రం అతను ఇంటికి త్వరగా వెళ్లాడు. తన చేతిలో ఒక ఫ్లవర్ బొకే, తన ముఖం మీద చిరునవ్వుతో అతను మెట్లు ఎక్కి పైకి వెళ్లాడు. తన భార్యను మంచం మీద చూశాడు. అప్పటికే ఆమె చనిపోయింది. ఒక్కసారి అతనికి ఏమీ అర్థం కాలేదు. తనకి తెలియకుండానే కన్నీళ్లు వచ్చేస్తున్నాయి. తన భార్య కొన్ని నెలలుగా క్యాన్సర్ తో పోరాడుతుంది. తాను జానుతో బిజీగా ఉండటం వల్ల ఈ విషయం అతను గమనించలేకపోయాడు. ఆమె చనిపోతుందని ముందుగానే ఆమెకు తెలుసు. ఆమె వాళ్ల సంసార మరియు విడాకుల విషయం సంగతి వీలైనంతవరకు వాళ్ల కొడుకుకు దూరంగా ఉంచి తనని సేవ్ చేసింది. కనీసం వాళ్ల కొడుకు దృష్టిలో అతను ఒక ప్రేమించే భర్తగా ఉండాలి అనుకుంది. మీ జీవితాలలో జరిగే చిన్న విషయాలు నిజంగా మీ బంధానికి అర్థం తెలుపుతాయి. భవనం, కారు, ఆస్తి, బ్యాంకులో డబ్బు ఇవేమీ బంధానికి సంబంధించినవి కావు. ఇవి ఆనందం కోసం అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి మాత్రమే కాని నిజమైన ఆనందం ఇవ్వవు. మీ జీవిత భాగస్వామితో వీలైనంతవరకు సమయం కేటాయిస్తూ ఒకరినొకరు ఆనందం కలిగించేలా చిన్న పనులు చేస్తూ ఉంటే ఇద్దరి మధ్య స్నేహం, సాన్నిహిత్యం పెరుగుతాయి. అప్పుడు నిజమైన సంతోషకరమైన వివాహ బంధం నిలబడుతుంది. మనం ఏం చేసినా, ఎంత ప్రేమగా చూసుకున్నా వాళ్లు ఉన్నప్పుడే చూసుకోవాలి. వాళ్లు వెళ్లిపోయాక మనం ప్రేమగా చూసుకుందాం అన్నవాళ్లు మనతో ఉండరు. చాలా మంది కేవలం అపార్థాల వల్ల విడిపోతున్నారు. ఇది చదివి కొంతమంది అయినా తాము చేసే తప్పును తెలుసుకుని తమ జీవితాన్ని ఆనందంగా గడుపుతారని కోరుకుంటున్నాను.